1 యూనిట్ విద్యుత్ పొదుపు 2 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో సమానమని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్ నుండి శ్రీకాకుళం నగరపాలక సంస్థ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుండి 20 వరకు జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగం దినదినము పెరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలని, భావితరాల దృష్ట్యా విద్యుత్ను ఆదా చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోలార్ రూఫ్ టాప్స్ ను తీసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. పీఎం సూర్యఘర్ స్టాల్స్ ద్వారా సోలార్ విద్యుత్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. సోలార్ రూఫ్ టాప్స్ పై సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న డ్రాయింగ్ పోటీలు, వక్తృత్వ పోటీలు ఇవన్నీ కూడా యాదా మీద పెట్టడం జరిగింది. మరి ఈరోజు మేము నినాదాలతో ఈ ర్యాలీ అన్నది జడ్పీ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా మేము చేయడం జరుగుతుంది. రేపు వేరే కాంపిటీషన్లు, తర్వాత కాలేజీల పిల్లలతో మీటింగ్స్, తర్వాత స్టాల్స్ ఏవైతే ఉన్నాయో పీఎం సూర్య గారి మీద ఉన్న జిల్లాలో 29 వెండర్లు ఉన్నారు. వాళ్ళందరూ 3 రోజులు కూడా స్టాల్స్ కూడా మేము మా మెయిన్ ఆఫీస్లో పెట్టి ఈ విద్యుత్తుని ఎలా సేవ్ చేయాలి, సోలార్ని ఎలా వాడాలి, అందరికీ అందేటట్లు చేసే భాగంగా దీన్ని చేస్తున్నాము. మరి మీరు ఈ ఇందులో భాగంగా అందరినీ కోరేదంటే 24 డిగ్రీలు లోపే మీరు ఏసీలు పెట్టండి. బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు అన్ని కూడా ఆపేయండి. శీతాకాలం అయితే వీలంత వరకు సూర్యరశ్మితో ఉండడం మంచిది. ఎంతో వేడైతే తప్ప ఈవెన్ ఫ్యాన్లు కూడా అవసరం ఉండదు. చలి ఆల్మోస్ట్ 19-20 డిగ్రీలో ఉంది. ఈ పొదుపు చేస్తే భావితరాలకు ఎదుగుతుంది. 1 యూనిట్ పొదుపు 2 యూనిట్ల ఉత్పత్తితో సమానం. ఎక్కడో అది పుట్టి 2 యూనిట్లు అక్కడ పుడితే తప్ప ఇక్కడ 1 యూనిట్కి రావడం లేదు. అదే 1 యూనిట్ ఇక్కడ ఆదా చేస్తే మనం 2 యూనిట్లకి సేవ్ చేసిన అవుతాం. ఇన్ని జనరేటింగ్ స్టేషన్లు ఉన్నా, ఇన్ని విండ్ ఉన్నా, ఇన్ని సోలార్లు ఉన్నా కూడా దినదినం కూడా విద్యుత్ వాడకం పెరుగుతోంది. విద్యుత్తు ఇప్పుడు పంచభూతాలు ఏవైతే భూమి, గాలి, సూర్యుడు, అగ్ని ఇవన్నీ ఉన్నాయో ఇవి ఎంత ఇంపార్టెంటో విద్యుత్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది దైనందిన జీవితంలో. ఇది 6వ భూతం అని మేము చెప్తుంటాం. కాబట్టి 1 సెకండ్ లేకపోయినా ఏ దినచర్య కూడా జరగదు, ఏ ఇండస్ట్రీ కూడా నడదు. మనిషి మనుగడకు విద్యుత్ లేనిదే ఏమీ లేదనే ఉద్దేశంతో మేము మా పెద్దలు, మా ఈపీడీసీఎల్ వారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు దీన్ని మా సోలార్ జనరేషన్ పెంచుతూనే ఉన్నాం. ప్రతి రూఫ్ టాప్ మీద ఇప్పుడు మన జిల్లాలో 4000 మందికి ఆల్రెడీ రూఫ్ టాప్ మేము పెట్టాం. 100 స్క్వేర్ ఫీట్ ఉంటే 1 కిలోవాట్, 200 ఉంటే 2 కిలోవాట్, 300 ఉంటే 3 కిలోవాట్. 1 కిలోవాట్ 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లకు 60,000, 3 దాటితే 78,000. సో ఆల్మోస్ట్ ఎంతైతే 1 కిలోవాట్కి 78,000 అయితే 30,000 సబ్సిడీ పోతే మిగతా 48,000 కూడా ఆ యొక్క లోను రూపాన ప్రభుత్వం ఇస్తోంది. ఆ లోను 4-5 సంవత్సరాలు ఈఎంఐ రూపాన కడితే ఆ కరెంటు బిల్లు వచ్చి కట్టడం జరుగుతుంది. తర్వాత మీ వాడకం, మీ యొక్క ఉత్పత్తి సమానమైతే మీరు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. మీరు ఎక్కువగానే జనరేట్ చేస్తే మేమే మీకు డబ్బులు ఇస్తాం. కాబట్టి వినియోగదారులందరికీ మరొకసారి ఈపీడీసీ తరఫున నేను మీకు అందరికీ కోరుకుంటున్నాను, విన్నవిస్తున్నాను. దయచేసి అందరూ కూడా సోలార్ రూఫ్ టాప్ ముందుకు రండి. చాలా ఇల్లు రూఫ్ టాప్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు కూడా పెడుతున్నాము. వెండర్లు ఉన్నారు, వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తున్నాము. మనకి భావితరాలకి సేవ చేసే అదృష్టం ఇది. ఎందుకంటే నానాటికి మన విద్యుత్ ఉత్పత్తి అవ్వడానికి కావాల్సినటువంటి ఆయిల్, బొగ్గు అన్నీ కూడా అయిపోతుంటాయి. పర్మనెంట్ కాదు, ఒకనాటికి అయిపోతాయి. కాబట్టి పర్మనెంట్ సోర్సు మనకి సోలార్. కాబట్టి సోలార్ని ఇంటి రూపాన్న బాగా పెద్ద ఎత్తున గవర్నమెంట్ చేపట్టింది. అలాగే ఇది కూడా మనం చేయాలి. ప్రైవేటు హాస్పిటల్స్, కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము కోరుతున్నాము. అందరూ కూడా ముందుకు రండి. మాకు దీనికి నోడల్ ఆఫీసర్గా మా ఈ టెక్నికల్ గారిని మేము నోడల్ ఆఫీసర్, జిల్లా నోడల్ ఆఫీసర్ తీసాం. నా నెంబర్ తర్వాత అండి 9440812387. మీకు ఈ విద్యుత్ సోలార్ మీద ఎటువంటి డౌట్లున్నా, సందేహాలున్నా మీరు వారిని ఎప్పుడైనా మీరు